నా పేరు తుమ్మా జోజిరెడ్డి, కొత్త బ్రాహ్మణపల్లి గ్రామం, మాడుగుల మండల కోఆప్షన్ నెంబర్ని, కలకుర్తి కాన్స్టిట్యూషన్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడాలేంటి, అది ఎందుకు ఓడిపోయింది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మూమెంట్ని తీసుకొచ్చి గెలిచింది, అదే మూమెంట్లో మూవ్ అయింది. కాకపోతే ప్రజలకి చేరువలేకపోయింది. లాస్ట్ టైంలో స్వార్థాల కోసం, వాళ్ళ కుటుంబ పాలన కోసం చూసుకుంది, ప్రజలని పక్కదవ్వ పట్టించింది, ప్రజలని మోసం చేసిందని మేము అనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ మారుమూల గ్రామాలలో చాలా వరకు అమలు కాలేదు, కొంతమంది ప్రజల వాదన. లేదండి, మారుమూల గ్రామాలకే ఎక్కువ వచ్చినాయి. బస్సు సౌకర్యం అయిపోయింది, లేడీస్కి గ్యాస్ సిలిండర్ అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది. ఇవన్నీ కూడా మారుమూల గ్రామాలకు వచ్చినాయి కదండి. హైదరాబాద్లో దీన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? మారుమూల గ్రామాలకు వచ్చినాయి అన్నీ. ఉచిత బస్సుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలే మార్పులు చేర్పులు చేసటమా తొలగించడమా చేయాలని చెప్పేసి ఉత్త విషయం అండి అది. నిన్న సీతక్క గారు కూడా ఈ విషయం ఎత్తారు. కేటీఆర్ కూడా డ్యాన్సులు వేసుకోండి బస్సులో అన్నాడు. ఈరోజు మహిళని కించపరిచినట్టు మాట్లాడారు. అతని మీద ఈరోజు కూడా ఏదో కోర్టులో ఉన్నట్టుంది. ఈ విధంగా అవమానపరిచేది కాంగ్రెస్ వాళ్ళు కాదండి, టీఆర్ఎస్ వాళ్ళు అవమానపరుస్తారు. రుణమాఫీ విషయంలో ఇక్కడ ఎంతవరకు న్యాయం జరిగిందండి రైతులకి? రుణమాఫీ విషయంలో చాలా మందికి న్యాయం జరిగింది. కాకపోతే 2 లక్షల పైన వాళ్ళకి కొన్ని డబ్బులు కట్టాలంటున్నారు. అది ఇంకా ఏది క్లియర్ కాలేదు. ఇవాళ రేపట్లో అది కూడా తెలిపోద్దండి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ విలేజ్లో ఎంత మేరకు డెవలప్ అయ్యాయి? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏం లేవు. ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు కుర్మేట్ నుంచి బ్రాహ్మణపల్లి రోడ్ అన్నాడు, అది లేదు. 33 kV సబ్స్టేషన్ అన్నాడు, అది కొబ్బరికాయ కొట్టిండు, అది లేదు. ఏది కూడా మా గ్రామంలో కాలేదు, రాలేదు కూడా అండి. మిషన్ భగీరథ వాటర్ కానీ విద్యుత్ కానీ మీకు అందిందా? ఉచిత విద్యుత్ లేదు, మిషన్ భగీరథ వాటర్ అయితే వస్తున్నాయి. సార్, ఇప్పుడు మండల స్థాయిలో ఈ 6 గ్యారంటీలు మండల స్థాయిలో ఏ విధంగా న్యాయం చేశారు? న్యాయం జరిగిందండి, అందరికీ న్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మా మండలం అల్లుడే. మొన్న మా దగ్గరికి వచ్చినప్పుడు, కలకుర్తి వచ్చినప్పుడు మా మండలానికి 7 కోట్లు రోడ్లకు అయిపోయింది, అండర్ గ్రౌండేజ్కి అయిపోయింది, ముఖ్యంగా స్కూల్స్కి అయిపోయింది. 7 కోట్ల రూపాయలు మా మండలానికి కేటాయించాడు. మా మండలం మీద కొంచెం ప్రేమగా చూస్తున్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతోటి, ఆయన ముందున్న ప్రేమతోటి ఆయనకు మాట ఇచ్చాడు. నారాయణ రెడ్డి గారు, మీరు రండి పార్టీలోకి, మీరు వచ్చి నిలబడండి, మీకు అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారమే రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా మా మండలానికి, మా కలకుర్తి కాన్స్టిట్యూషన్కి అన్ని విధాలా సహాయపడుతున్నాడు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పరిపాలన అనుకోవచ్చు కదా? రెడ్డి పరిపాలన అంటే అప్పుడు దొరల పరిపాలన అంటారు కాబట్టి ఇప్పుడు రెడ్డి పరిపాలన అంటారు. కానీ దీంట్లో కూడా అందరు ఉన్నారండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారండి? సీతక్క ఎవరండి? వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దీంట్లో? 4-5 ఉన్నారు రెడ్డిస్. తక్కిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. అంతా బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ కులానికి అంటే ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదండి. అంటే మొత్తం కూడా రెడ్డి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కూడా రెడ్డిలే ఉన్నారు కదా. రెడ్డి అంటే ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు మొత్తం రెడ్డి పాలన అంటున్నారు కదా. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు కలకుర్తి కాన్స్టిట్యూషన్లో జయపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గెలిచిండు. రేపు అవకాశం ఉంటే మినిస్టర్ అవుతాడు. అంత మాత్రం రెడ్డి అనలేము కదండి. అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ నిలబడే క్యాండిడేట్ని బట్టి వచ్చింది కదా రెడ్డి అనేది. అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి కొంతమందికి ఇయ్యక తప్పదు, సీనియర్లకు ఇయ్యక తప్పదు కాబట్టి అలా వచ్చింది. కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎందుకు మంత్రిగా చేయాలి? విద్యావంతుడు, సౌమ్యుడు, చాలా నిదానస్తుడు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. ప్రతిరోజు ఏదో గ్రామంలో ఉంటాడు, అందరి సమస్యలు తెలుసుకుంటాడు. అతను సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అతను మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది సర్పంచ్ల పదవులు పోయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధికి నోచుకోకుండా కుంటుపడుతుంది సార్. దీనిపైన మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చెప్పవచ్చు? బీసీ వర్గీకరణ కార్యక్రమం తర్వాత ఎలక్షన్ పెడతారని మేము అనుకుంటున్నాము. ఎలక్షన్ త్వరలో పెడతారని మేము కూడా అనుకుంటున్నాం సార్. ఇప్పటికి కూడా ఇంకా 2 months అవుతుందంట ఇది వర్గీకరణ కావాలంటే. అప్పటి వరకు అంటే ఇంకా ఇబ్బందులు జరుగుతాయి. ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవానికి కూడా ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే త్వరలో ఎలక్షన్ పెడతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు సర్పంచ్గా గెలిస్తే, ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిచిన తర్వాత
ఈ గ్రామ పంచాయతీని ఎలా తీర్చిదిద్దుతారు? ఇప్పటికే చాలా అభివృద్ధి చేశామండి. ప్రస్తుతం మా సర్పంచ్ గారు అయితేంది, మా మాజీ కోఆప్షన్ అయితేంది, మాజీ సర్పంచ్ అయితే అందరం కలిసి ఇంకా ఇప్పుడే పదవి గ్రామ సర్పంచ్ కాకముందుకే మేము అభివృద్ధి చేశాం. సర్పంచ్ అయిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధి చేస్తామని నమ్మకం మాకు ఉందండి. బీసీ వర్గీకరణ చేయడం ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? బీసీలకి న్యాయం అంటే ఇప్పుడు బీసీలు కూడా ఎక్కువ జనాభా ఎక్కువైందండి. బీసీలు కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ప్రకారం అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు రానున్న యువత ఏది మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? దేశాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని, పార్టీలకు అతీతంగా ఉండి సేవ చేసుకోవాలని, వాళ్ళకి శాతమైన కాడికి సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సార్, మాజీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు అతను ఎలాంటి చర్యలు చేపట్టలేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు? తీసుకోవాలంటే ఇక చట్టం దానిపైన చేసుకుంటుంది కదా, టైం పడుతుంది. అంటే ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి కదా సార్. వచ్చిన తర్వాత కూడా ఏ యాక్షన్ తీసుకోకపోవడాన్ని బీజేపీ పార్టీ, వీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి మీదనో ఏదో చేయాలని ప్రస్తుతానికి లేదు. 6 గ్యారెంటీలు అమలు పరిచిన తర్వాత ఎవరిని ఏం చేయాలో, ఏం నిర్ణయం తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఈ విలేజ్లో కానీ మండల స్థాయిలో కూడా బెల్ట్ షాపులను నిర్మూలించడం కోసం మీరు ఎలాంటి కృషి చేసిర్రు, చేయబోతున్నారు? చేసినామండి, చాలా తగ్గిపోయినాయి. మా ఊరు మొత్తంలో కూడా 1 2 ఉన్నట్టుంది. ఇంకా అవి కూడా ఏమవుతుందంటే ఇక పోలీసు డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కూడా వస్తురు పోతురు తప్ప ఏం చర్య తీసుకోవట్లేదు. మీరు దానికి మీరేం చేయాలనుకుంటున్నారు? మేము కనుక అధికారంలోకి అంటే గ్రామం తరపున వస్తే కనుక బెల్ట్ షాపులు బంద్ చేపిస్తామండి. సరే, ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు అని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులు కానీ కొంతమంది మహిళలే అంటున్నారు సార్. ప్రతిపక్షాలు అయితే మరీ అంటున్నాయి. మొన్న కూడా ఒక దళిత మహిళ పోలీసు సిఐ గారు కొట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడో ఒకటి జరుగుతుంటుందండి. అక్కడున్న పరిస్థితులు ఏం జరిగినో తెలియదు, ఆ మహిళ ఏం మాట్లాడిందో తెలియదు, ఆ మహిళ మీద ఎందుకు కోపం కావాల్సిందో తెలియదు. కాకపోతే మహిళను కొట్టిండనేది మాత్రం ఇక్కడ కానొస్తుంది. గత ప్రభుత్వంలో శంషాబాద్ దిశ ఎటుపోయింది, వరంగల్కు సంఘటనలు ఏంటంటే ఎటుపోయినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. చిన్న దాన్ని పట్టుకొని రక్షణ లేదంటే మాత్రం పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్, రక్షణ లేదు, మేము ఉన్నప్పుడు ఎక్కడ ఒక మర్డర్ జరగలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదండి. తప్పకుండా ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే కదా గుర్తింపు వచ్చేది. రోజు టీవీలో గాని రావాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ తర్వాత అన్నీ మీరు పూర్తి చేస్తారా సార్ ఇక్కడ? తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందండి. తప్పకుండా రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈసారి చేసుకోవాలన్నా కానీ అన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ఎలాంటి మార్పు వచ్చింది సార్ యువతలు? చాలా మార్పు వచ్చిందండి, చాలా మార్పు వచ్చింది, దాంట్లో డౌట్. ఈరోజు గవర్నమెంట్ వచ్చి నిలబడది అంటే ఒక రాహుల్ గాంధీ, ఒక రేవంతే కాదు, రాహుల్ గాంధీ పాదయాత్ర ఏంది, రాహుల్ గాంధీ రావటం ఏంది, ఉత్సాహం అనేది తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు అయితేంది, రాహుల్ గాంధీ గారు అయితేంది. మీరు యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అంటే ఈ మహిళలకు కానీ ఓటర్లకు కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసలు ఎవరికి ఓటు వేయాలి? ఒక ఓటును 2000కు 3000కు అమ్ముకుంటున్నారు. ఓటుకి 2-3 వేలకు అమ్ముకోవడం కాదు, కులం చూడొద్దు, మతం చూడొద్దు. నాయకుడు అనేటోడు నాకు పని చేయగలుగుతాడు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు అనుకున్నోని ఎన్నుకొని అతనికి ఓటేసి గెలిపించుకొని గ్రామాభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను.